నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ప్రపంచమే పూజ గది. మనకు అందించిన వారు బి సైదులు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పూలు పూసిన, గాలి వీచిన ఆ పరమాత్మ ప్రభావమే, వాన కురిసిన, వెన్నెల విరిసిన ఆ పరాత్పరుని ప్రధానమే, అంతటా అన్నింటా తానై ఆ అవ్యక్తమూర్తి తన అజ్ఞాత శక్తితో ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. అనంతమైన తన ప్రేమతో ఈ చరాచర జగత్తును పరిపోషిస్తున్నాడు. ఈ భావనతోనే రవీంద్రుడు గీతాంజలి కవితా సంపుటిలో, ప్రభు ప్రతి ఒక్కటి నీ సంకల్పానుసారమే, కాలాన్ని నీ చేతిలోకి తీసుకుంటావు, కణకణాల్లో దాక్కుని బీజాల్ని మొలకలుగా, మొగ్గల్ని పువ్వులుగా, పూలని ఫలాలుగా పోషిస్తూ ఉన్నావు అన్నారు. తనను తాను వేణువుగా భవించుకుని చిన్న రెల్లు పిల్లన గోవిని నీ వెంట కొండ కోణంలో తిప్పుకొని నిరంతరం నూతన రాగాల్ని పలికిస్తున్నావు అని అంజలి ఘటించారు. విశ్వంభరుడి విశ్వరచనా నైపుణ్యం తెలిసిన విఘ్నులు ప్రతి చోట దేవదేవుడి దివ్య తేజస్సుని దర్శిస్తూ ఉంటారు. అంతర్యామిగా ఉన్న అనంతాత్ముడి అంతటా వ్యాపించి ఉన్నాడని అనుభూతి చెందుతారు. అందుకే త్యాగరాజస్వామి అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్యా అన్నారు. అంతరంగిక అన్వేషణకు అలా ముగింపు పలకడం సాధకుడిలోని ఆధ్యాత్మిక పరిణతికి పరాకాష్ట. ఈ లోకమంతా లోచనుడి దివ్య ప్రకటితంగా భావించగలగడం భక్తి యోగ సాధనలో అత్యున్నతమైన ఆరాధన. ప్రతిమలో పరమాత్మను దర్శిస్తూ పరవశించిపోవడం పారమార్థిక సాధనల్లో ప్రథమ దశ. అక్కడి నుంచి ఆరంభించి ప్రకృతినంతా పౌర్ణ పురుషుడి ప్రతిరూపంగా భావించి ప్రవర్తించడం పరమోన్నత దశ. ఈ క్రమ వికాసాన్నే ప్రస్తావిస్తూ ఉత్తర గీతలోని పరబ్రహ్మ స్తోత్రం, ప్రతిమా స్వల్ప బుద్ధితాన్ సర్వత్ర సమదర్శినాం అని ఉద్ఘాటించింది. సామాన్యులకు భగవంతుడు కేవలం విగ్రహంలోనే ఉంటాడు, కానీ సమదర్శులైన యోగులకు సర్వత్రా విరాజిల్లుతాడు. అలాంటి ఉత్కృష్ట ఉపాసకులకు ప్రపంచమే పూజాగదిగా మారిపోతుంది. సమదర్శి అయిన సాధకుడి జీవన విధానమే విభిన్నం. పారలౌకిక అన్వేషకులకే కాదు, లౌకిక జనావళికి కూడా అది ఆదర్శం. అతడి వ్యవహార శైలిలో అణకువ తొణికిసలాడుతుంది. తన ప్రగతికి తానే కర్త కారణమనుకునే గర్వోన్నతి అతడిలో మచ్చుకైనా కనిపించదు. అనుకూలతలు ప్రతికూలతలు సకలము ఆ సర్వేశ్వరుడి లీలగానే స్వీకరించే స్థితప్రజ్ఞత అలవడుతుంది. సాటి జీవులపై కారుణ్యం వర్షిస్తుంది. ఇతరులకు తాను చేసే సాయాన్ని తనలోని భగవంతుడికి తాను నిర్వర్తించుకునే సేవగానే భావిస్తాడు. మృదు స్వభావిగా మారిపోతాడు. మానవ సంబంధాల్లో సరళత, సౌహార్ద్రతలను కనబరుస్తాడు. సంశయ స్థితిని దాటుకుని పూర్ణ జ్ఞానిగా మారతాడు. పారమార్థిక మార్గంలో పురోగతిని సాధిస్తాడు. పురాణ ప్రవచనానికి వెళ్ళి వస్తున్న అలాంటి ఆస్తికుణ్ణి భగవంతుడున్నాడా అని ఒకరు ప్రశ్నించారు. ఆ భాగవతోత్తముడు ఏమాత్రం సందేహించకుండా భగవంతుడే ఉన్నాడు అని నర్మగర్భంగా బదులిచ్చాడు. ఆ భక్తుణ్ణి పోలిన అద్వైతులకు ఆ ఆశ్రిత పాలకుడు ఆత్మబంధువుగా మారి అడుగడుగున అండదండగా నిలుస్తాడు. అలాంటి అనుగ్రహానికి పాత్రులై అంతా రామమయం జగమంతా రామమయమని భద్రాచల రామదాసు, అంతయు నీవే హరి పుండరీకాక్ష అని తాళ్ళపాక అన్నమయ్య ఆ కరుణాంతరంగుండి ఆంతరంగిక సేవకులయ్యారు కదా. సమ